హాయ్, నేను మీ నేమి. ఈరోజు మీకొక చిన్న నీలిబాతు పిల్ల కథ చెప్తున్నాను. ఒకప్పుడు పచ్చని అడవిలో అందమైన చెరువు దగ్గర ఒక అమ్మబాతు తన పిల్లలతో ఆనందంగా జీవించేది. ఒకరోజు గుడ్లు పగిలాయి. పసుపు రంగు బాతుపిల్లలతో పాటు ఒక నీలిరంగు బాతుపిల్ల బయటకు వచ్చింది. ఆ నీలి బాతుపిల్ల మిగతా వాటిలా లేకపోవడంతో ఇద్దరు పిల్లలు దానిని వింతగా చూశారు. కొంతమంది నవ్వారు, దూరంగా వెళ్ళిపోయారు. నీలి బాతుపిల్ల చాలా బాధపడింది. అది కూడా అందరిలా ఈదాలని ఆడాలని ప్రయత్నించింది. ఒక రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం పడింది. అడవంతా చీకటి నిండిపోయింది. అందరూ చెదిరిపోయారు. నీలిబాతుపిల్ల ఒంటరిగా నిలబడింది. వర్షం ఆగగానే సూర్యకాంతి దానిమీద పడింది. ఆ నీలి రెక్కలు మెరిసిపోతూ వెలిగాయి. ఆ వెలుగు దారి చూపింది. తప్పిపోయిన బాతుపిల్లలు ఆ వెలుగును అనుసరించి తిరిగి వచ్చాయి. అప్పుడే అందరికీ అర్థమైంది, నీలి బాతుపిల్ల వింత కాదు, అది ప్రత్యేకం. ఆ రోజు నుంచి అందరూ కలిసి ప్రేమతో ఆనందంగా జీవించారు. మీకీ కథ నచ్చింది అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.